పేరు చెప్పండి. నా పేరు సుగుణాదేవి అండి. ఎంత వయసు ఉంటుందండి? నాకు 60 years నడుస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జిల్లలగూడ శ్రీ సాయినగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ అండి? హైదరాబాదే. చెప్పండి, మీకు ఏ సమస్యతో? నాకు చాలా షుగర్ చాలా హెవీగా ఉండేదండి. ఎంత ఉండేదండి? నాకు 400, 500. పోయిన నెల నేను ఇక్కడికి రాకముందు ఇన్సులిన్ తీసుకుంటుంటే కూడా నాకు 300 ఉంటుందండి, అంతకంటే తగ్గట్లేదు. అయితే ఎవరు చెప్పారు ఇలా ఇస్తున్నారని. నేను ఆశతో వచ్చాను. అంటే నేను ఇప్పుడు 15-16 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను ఐ షుగర్తో. దాంతో ఇంకా వేరే వేరే కూడా వస్తుంది. మీరు బయట తీసుకున్న ట్రీట్మెంట్ ఫలితం ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు. చాలా అలోపతి వాడాను, హోమియో వాడాను, నాకు ఆయుర్వేదిక్ కూడా వాడాను. అయినా నాకు అట్లా అసలు ఏమీ తగ్గలేదు. దాంతో నాకు ఇబ్బందితో బాధపడుతున్నాను. ఎవరో చెప్పారు అటా అని. ఆ అడ్రస్ తీసుకొని నేను వచ్చాను 15 రోజుల క్రితం. నాకు ఇప్పుడు షుగర్ ఇది మూడోసారి రెండోసారి? ఇది రెండోసారి అండి. నాకు కంట్రోల్కి వచ్చింది. నాకు చాలా సంతోషం. ఎంత తగ్గిందండి? నాకు ఇప్పుడు 300 ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంది? 200 ఉందండి. 200 కన్నా కూడా 8 తక్కువనే ఉంది. అంటే మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటారా బిఫోర్ ఆఫ్టర్? చేస్తాను. 4 days 5 days వారానికి అట్లా చేసుకుంటాను. అంటే ఇంట్లోనే చేసుకుంటారు? ఇంట్లో చేసుకుంటాను. ఒక్కొక్కసారి డౌట్ వస్తే మళ్ళీ ల్యాబ్ కూడా ఇస్తాను. అలాగా నాకు ఎందుకో నాకు ఈ 15 days లోనే చాలా మెరుగు. వీక్నెస్ కూడా అంతా లేదు. వీడికి వచ్చే రోజు నేను అసలు పడిపోతానేమో అన్నట్లుండేది. ఇవాళ అట్లా లేదు. మీరు ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా ఈ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళి? వైద్యం అసలు గవర్నమెంట్ తీసుకొని పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ వాళ్ళు ఇంత చేస్తారా అనిపిస్తుంది. మంచిగా అన్ని ప్రజలకు అనుకూలంగా వసతులు అవి చేసి ఈ డాక్టర్ గారిని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖర్చు కూడా ఇక్కడ చాలా తక్కువ కదండి? తక్కువ కదా, ఖర్చు చాలా తక్కువ. అసలు 1000 రూపాయలు లేనిది హాస్పిటల్ నుంచి బయటికి రామండి. అలాంటిది ఇది 100లో అయిపోతుంది, 200 లోపే అట్లా. అందుకని నాకు చాలా మంచిగా అనిపించింది. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఎక్కడి నుంచి పెడతారు? పెన్షన్ లేదు, వేరే ఆస్తులు లేవు. ఈ నెల 1000 పెట్టాలంటే చాలా కష్టం. ఇదేమో కంటిన్యూస్ గా ఉండేది అయిపోయింది. ఇదేమో చచ్చిపోవడమే మందులు లేకుంటే. అలాంటి జబ్బులతోటి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటిది రావడం అంటే ఆ దేవుడే దిగొచ్చి నేను ఇస్తున్నారా అండి అన్నట్లుంది నాకైతే ఇప్పటి వరకు. ఆ మందులు కూడా వాడుతున్నారా మీరు? ఈ మందులతో వాడమన్నారండి. అవి మీ మందులు వాడుతున్నాయి, ఇది కూడా వాడండి అన్నారు. అందుకని నేను చాలా సంతోషం అనిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటేనైతే ఇక అది చెప్పని అలవి కాదు. చాలా ప్రజలకి మంచి జరుగుతుంది.